Hi everyone, you are watching Telangana Today News channel. Women injured by stray bullet in Narsingi, Telangana. Second incident in 2 weeks. A woman named Padma was injured when a bullet struck her leg at her home in Narsingi on Tuesday. This incident, the second in 2 weeks in the area, caused panic among residents. Padma was on the terrace of her building in Gandhamguda, within the Narsingi police station area, when she was hit near the ankle. Local residents quickly took her to a hospital, where she received treatment for her injury and was later discharged. Upon receiving the information, the Narsingi police arrived at the scene and seized the bullet. They suspect it may have misfired from a nearby army firing range where soldiers were practicing. Approximately 2 weeks prior, another bullet landed in a house in the same locality. Both police and army personnel regularly conduct firing practice at 2 firing ranges close to Gandhamguda. Watch the video. నుంచింది బట్టలాలేద్దామని చెప్పేసి అమ్మమ్మకి తాడు గమ్మని చెప్పింది, లోపలికి వెళ్ళింది. అప్పుడు ఇక సడన్ గా వచ్చింది, కానీ గేట్ సౌండ్ వచ్చింది. మమ్మీ అనుకుంది రాయి తాకిందేమో అని చెప్పేసి కాడ కూర్చుంది, కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పింది. మళ్ళీ పసుపు పెడుతుంటే ఇంకా ఎక్కువ వస్తుంది బ్లడ్. ఇక అప్పటికి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినారు. అప్పుడే బుల్లెట్ చూసేసి అవన్నీ చేసి బుల్లెట్ ఇంకా ఎంక్వైరీ చేసినాక ఇట్లా అయిందని చెప్పేసి మళ్ళీ వాళ్ళు గోల్కొండ హాస్పిటల్కి తీసుకెళ్ళినారు. ఇప్పుడు అడ్మిట్ అవుతుందంట. మమ్మీ వస్తారంట ఇప్పుడు. ఉదయం 11:30కు ఆమె బట్టలు ఉతికి ఆరేస్తుంది. ఆరేసేటప్పుడు ఆ పడల్లో మనకు పాటాకి వెళ్ళి సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చి ఆమె కాలుకు బుల్లెట్ ఆర్మీ అని తెలుసు. సరే ఆర్మీ మీద కాదా మాకు అంతా రియల్ తిరగదు. సార్ వాళ్ళు వచ్చి అంతతోగానే ఆమెకు బుల్లెట్ డైరెక్ట్ కాలుకు ఫ్రాక్చర్ అయింది. ఇక హాస్పిటల్ తీసుకెళ్ళారు. అంతలోగానే పోలీసులకు ఫోన్ చేసినాం. నార్సింగ్ సిఐ వచ్చిండు. సార్ సార్ వచ్చి ఎంక్వైరీ చేసి ఇంకా తీసుకెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళి బుల్లెట్ బయటపడ్డదా? బయటనే సార్, బయటనే పడ్డది. ఈ కంపౌండ్ లో పడ్డది. కంపౌండ్ లో పడితే తీసుకొచ్చి సార్ వాళ్ళు చూపించారు. Thanks for watching Telangana Today News. For more updates, subscribe our channel, like, comment, and don't forget to share.